అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదా! ఒక్కొక్క గ్రెయిన్ పొడువుగా, విడివిడిగా రావాలంటే మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. లాస్ట్ వరకు వినండి. ఇది ఒక క్విక్ అండ్ ఈజీ వన్ పాట్ మీల్. బ్యాచిలర్స్ కానీ, ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు గూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 4 బంచెస్ ఆఫ్ పుదీనా. చూసారు కదా! ఇలా పుదీనా తీసుకొని, ప్రతి ఆకు ఒక్కొక్కటి తీసేసుకొని, కొమ్మలు లేకుండా 5, 6 మాట్లు బాగా కడుక్కొని, వాటర్‌ని డ్రైన్ చేసుకొని పక్కన బెట్టుకోవాలనమాట. కొమ్మలు లేకుండా చూసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేనేమో ఒక బంచ్ ఆఫ్ పాలక్ అది కూడా తీసుకోవాలండి. బావుంటుంది వేస్తే టేస్ట్. అలాగే ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర. ఈ 3 తప్పకుండా వేసుకోండి. ఐస్ క్యూబ్స్ ఏమో గ్రైండ్ చేయడానికి మనకి ఐస్ క్యూబ్స్ చాలా అవసరము. అలాగే ఒక లెమన్ జ్యూస్ అన్నమాట. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేయడం మూలాన ఈ ఆకుకూరల గ్రీన్ కలర్ రిటైన్ అవుతుంది. నల్లగా అవ్వదన్నమాట. అలాగే నిమ్మకాయ వేసుకోవడం వల్ల కూడా కలర్ రిటైన్ అవ్వడమే కాకుండా ట్యాంగీనెస్ తర్వాత రైస్ కూడా సెపరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట నిమ్మకాయ. సో, ఇవన్నీ కలుపుకొని మనం స్మూత్ పేస్ట్ చేసి తెచ్చుకోవాలి. చూసారు కదా! ఎలా ఉందో? గ్రీన్‌గా ఇలాగే ఉంటుందన్నమాట ఐస్ క్యూబ్స్ వేసుకోవడం మూలాన. సో, ఇది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం వెజిటబుల్స్ కావాలో చూద్దాం మనం పుదీనా రైస్‌లోకి. 2 మీడియం సైజ్ అనియన్స్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ పొటాటోస్ అవి 1 ఇంచ్ డైస్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఫ్రోజెన్ పీస్. అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. అది కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 10-15 క్యాష్యూ నట్స్. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ గరం మసాలా. దట్స్ ఆల్. ఇవన్నీ మనం పక్కన పెట్టుకొని, ఈ లోపల పాన్ స్టవ్ మీద పెట్టుకొని, ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, కొంచెం నూనె వేడెక్కాక షాజీరా వేసి వేయించుకోవాలి. అవి చిటపటలాడాక కాజులు వేసి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక, అప్పుడు అనియన్స్ వేయాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న అనియన్స్. నేను అది రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను. దాంతోటి ఆ 2 మినిట్స్ ఆఫ్ వీడియో మీకు రాలేదు. కాకపోతే నేను చేసింది ఇదే ఇప్పటి వరకు. ఆనియన్ నూనె వేసుకున్నాక ఈ షాజీరా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాజులు వేయించుకొని మనం అనియన్ వేసుకున్నాం అన్నమాట. ఇప్పటి వరకు అయింది అది. అనియన్ కొంచెం వేగాక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక్క 2 మినిట్స్ అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం గదా! 2 స్పూన్స్ అన్నమాట ఇది. ఇది కూడా వేసుకొని కొంచెం పచ్చితనం పోయే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకోండి. అది జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసాక కలుపుతూ ఉండాలి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ వేయంగానే అడుగు పడుతుంది. ఇప్పుడు మనం కెటిల్‌లో ఆల్రెడీ వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను నేను. ఆ వేడి నీళ్ళు జస్ట్ అనియన్స్ మునిగే వరకు వేసి, ఈ మసాలా అంతా కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలనమాట. ఇలా కనుక 5 మినిట్స్ కుక్ చేశారంటే సిమ్‌లో ఇగో ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం పొటాటోస్ పక్కన కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ పొటాటోస్ తర్వాత ఫ్రోజెన్ పీస్ ఈ 2 కలిపేసి కలిపేసుకొని బాగా మనం ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఈ వెజిటబుల్స్‌ని కూడా ఆ మసాలాలో. ఇవి కూడా కుక్ అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! పుదీనా పేస్ట్ అది వేసేసి బాగా కలుపుకోవాలి. పుదీనా పేస్ట్ వేసాక మటుకు ఒక మీడియం టు సిమ్ పెట్టుకొని దాన్ని 5-10 మినిట్స్ మినిమమ్ 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. పుదీనా పచ్చితనం అంతా పోతుంది. అది ఊరికే మూత పెట్టాను నేను. వెయిట్ తీసేయండి. వెయిట్ తీసేసి కనుక మీరు కుక్కర్‌లో సిమ్‌లో కుక్ చేసుకున్నారంటే 10 నిమిషాల్లో చూసారు కదా! ఇలా తయారవుతుందనమాట గ్రేవీ. ఆయిల్ రిలీజ్ అవుతుంది. దాంతోటి మనకు అర్థమవుతుంది అది కుక్ అయిందని. నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఈ కప్పు కొలత వచ్చిందండి. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 కప్స్ వచ్చింది ఆ కప్పు తోటి. ఆల్రెడీ 2 అవర్స్ బ్యాక్ నేను నానబెట్టేసుకున్నానండి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి మెల్లగా కలిపేసుకున్నాననమాట. ఇలా కలిపేసుకోవాలి. గబగబా కలుపుకోకండి. నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంది. నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా! దానికి ముందరైతే 3 కప్స్ ఆఫ్ వాటరే యాడ్ చేస్తాను. హాట్ వాటర్ కెటిల్‌లో నేను రెడీగా పెట్టుకున్న హాట్ వాటర్ ఉంది కదా! అది 3 కప్స్ తీసుకుంటాననమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన పుదీనా పేస్ట్‌లో వాటర్ ఉంది కదా!
దాన్ని గుర్తుపెట్టుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇలా 3 కప్స్ ఆఫ్ వాటర్ వేశాక, ఒక స్పూన్ నెయ్యి వేసి నేను కలిపి చూస్తే, సరిగ్గా వాటరు రైస్ మునిగాక 1 సెంటీమీటర్ పైకొచ్చింది. దట్ ఈస్ ద కరెక్ట్ లెవెల్ అన్నమాట. అంతవరకు రానిచ్చి మూత పెట్టేసి, మీడియంలో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసేయండి. హైలో మటుకు పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం రైతా ఎలా చేయాలో చూద్దాము. దీనికి కీరా రైతా చాలా బావుంటుందండి కాంబినేషన్. ఒక 4 కీరాలు పీల్ చేసేసుకొని సన్నగా డైస్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కీరాలు బావుంటుంది పెరుగు పచ్చడికి. అలాగే పెరుగు నేను కమ్మగా ఉన్నది ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. పుల్లటిది బావుండదు. మనం విస్క్ చేసుకోవాలండి పెరుగుని ఎప్పుడైనా కూడా బీట్ చేసుకోకూడదు. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కాలా నమక్, మామూలు నమక్ కలిపి వేశాను. అలాగే అది గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. ఫ్రీజ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 క్యూబ్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఇందాక మనం డైస్ చేసి పెట్టుకున్న కీరాలో వేసేసుకుందాం అనమాట. కీరాని గ్రేట్ చేసిన దానికంటే కూడా ఇలా డైస్ చేసుకున్న కీరాల్లో గనక మనం రైతా చేసుకుంటే క్రంచీగా ఉంటుందండి. తినేటప్పుడు చాలా బావుంటుందనమాట. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి. రైతా రెడీ. చాలా ఈజీ చూసారు కదా! రైతా చేయడం కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. ఇప్పుడు రైస్ కూడా 2 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. మనము మూత ఓపెన్ చేసి చూద్దాం. మనము మూత తీసేయంగానే వెంటనే ఎప్పుడు స్పాచ్యులా పెట్టి అన్నాన్ని కలిపేయకూడదండి. 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. అలా రెస్ట్ ఇచ్చిన మూలాన ఏమవుతుందంటే అడుగున బోలెడంత స్టీమ్ ఉంటుందండి. ఆ వేడికి అన్నం ముద్దలా అయిపోతుందన్నమాట. అడుగున మీరు ఇప్పుడే తీసి కలిపారంటే. మనం ఇలా సైడ్స్ నుంచి దానికి ఆ లోపలున్న స్టీమ్ అంతా రిలీజ్ అవ్వడానికని మనం గనక ఇలాగ ఎయిర్ పాకెట్స్ కనుక ఇచ్చామంటే ఆ స్టీమ్ అంతా బయటికి రిలీజ్ అయ్యి అన్నము బ్రేక్ అయిపోకుండా, ముద్దయిపోకుండా విడివిడలాడుతూ వస్తుందనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నం సర్వ్ చేసేటప్పుడు గూడా మన స్పాచులాని కుక్కర్ మధ్యలో పెట్టి సర్వ్ చేయకూడదు. సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడు గూడా కార్నర్స్ నుంచి సర్వ్ చేయాలనమాట. ఇలా మధ్యలోంచి చేయకుండా కార్నర్స్ నుంచి సర్వ్ చేయాలి. ఇలా ఎప్పుడు కూడా ఎయిర్ పాకెట్స్ ఇచ్చేసుకొని వదిలేయాలి. అలా చూసారు కదా! స్టీమ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా మీకు నీళ్ళు ఎక్కువైనప్పుడు కూడా మీరిలా చేసి వదిలేసుకుంటే అన్నం విడివిడలాడుతూ వస్తుంది. మీరు ప్లేటింగ్ చేసుకునేటప్పుడు కూడా సైడ్ నుంచి ప్లేట్ చేసుకోండి. మధ్యలోంచి మటుకు ఎప్పుడూ తీయకూడదు. ఇలా సైడ్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవి గనక మీరు గుర్తుపెట్టుకున్నారంటే, ఎప్పుడైనా పులావ్ చేసినా, పుదీనా రైస్ చేసినా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా! ఒక్కొక్క గ్రెయిన్ ఎంత విడివిడిగా ఉందో, ఎంత పొడుగు పొడుగుగా వచ్చాయో. ఇలా ప్లేట్ చేసుకొని, మీరు పుదీనా రైస్ తిని మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ డిష్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.